ధాన్యం సేకరణలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. నెల రోజుల క్రితం నుంచే వరి కోతలు మొదలైన కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లో రేవంత్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని మండిపడ్డారు. ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా, దొంతాపూర్, మగ్గిడి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొప్పుల పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి మొలకెత్తుతున్నా పట్టించుకునే నాదుడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రావడం లేదు, కొన్ని రోజులేమో బారదాని లేక ఇబ్బంది పడ్డారు. తర్వాత ఇప్పుడే నేను జైనా సొసైటీ దగ్గర చూస్తున్నా 2600 బస్తాలు ఆల్రెడీ కాంటా చేసి ఉన్నాయి. మరి వాటిని తీసుకుపోవడం కోసం లారీలు రావడం లేదు. 3 రోజుల నుంచి ఒకటే లారీ వచ్చిందని రైతులు చెప్తున్నారు. మరి అధికారులతో మాట్లాడితే మేము కంటిన్యూగా ట్రాన్స్పోర్ట్ చేస్తూనే ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు చేసేదానికి రైతులు చెప్పేదానికి ఎక్కడ కూడా పొంతన లేదు. ఇది కాక ఇంకోటి ఏంటంటే మేము తడిచిన వడ్లు కూడా కొంటాము, రైతులకు నష్టం కలగనీయమని ఒకవైపు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూసినప్పుడు రైతులు కాంట వేసిన వడ్లను కూడా మళ్ళీ తిరిగి వేరే బస్తాలలో పోయడం కోసం ఒక బస్తాకు 5 రూపాయల ఖర్చు రైతులు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఒక క్వింటాల్కు 30 రూపాయల ఖర్చు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అంటే వీళ్ళు ఎప్పుడైతే కాంటా చేసేటప్పుడే క్వింటాల్కు దాదాపు 5-6 కిలోలు కట్ చేస్తూ ఉంటారు, తరుగు పేరు మీద దాని పేరు మీద. ఇక్కడ ఈ తడిచిన తర్వాత మళ్ళీ నష్టం జరుగుతూ ఉంది. ఇదే మళ్ళీ ఈ మాయిచర్ వచ్చిన తర్వాత జోకిన తర్వాత కొనుగోలు కేంద్రం నుంచి లారీ ఎప్పుడైతే మరి మిల్లుకు పోతుందో మిల్లర్ ఏం చేస్తుందంటే ఓవరాల్ మీద మళ్ళా ఆ లారీ మొత్తంలో తరుగు పోయిందని చెప్పేసి దాదాపు క్వింటాల కొద్ది కట్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలోనే తడిసిన వడ్లు కానీ ఏ పంట కానీ రైతులకు నష్టం కాకుండా కొని వాళ్ళను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. మరి వీళ్ళు మాటలు చెప్తున్నారు తప్ప ఈ కొనుగోలు ఏవైతే ఈ కటింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది.